కావ్య అయితే వినాయకుడికి పెయింటింగ్ వేస్తూ అలా అలా నైట్ అంతా చేస్తూ ఉంటుంది. ఇక బామ్మ అయితే అందరితో ఇలా అంటూ ఉంటుంది, మనుషులు చెప్తే వినేవాళ్ళు, వాళ్ళ బుద్ధితో కాపురాలు కూర్చుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు మనుషులు చెప్తే వినరు. వాళ్ళతో అవ్వని పని ఇది. ఇకనైనా మనం వేరే నిర్ణయం తీసుకోవాలి అపర్ణ అనైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే ఏంటి అత్తయ్య ఆ నిర్ణయం అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంద్రాదేవి అయితే ఈ సంవత్సరం వినాయక చవితికి వినాయకుడికి సంబంధించిన పూజా కార్యక్రమములన్నీ రాజుతోనే చేపించాలి. ఆ విధంగానే వీడి బుద్ధి మారుతుందేమో, కావ్యని తీసుకురావాలనే ఆలోచన వస్తుందేమో అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే బామ్మకాసి అలా చూస్తూ ఉంటాడు. ఏం రాజ్, చేస్తావు కదా, ఇవన్నీ నువ్వే చేయాలి. మంచి వినాయకుని తీసుకొనిరా, అప్పుడు కానీ మిగతా కార్యక్రమాలు పూర్తి చేయొద్దు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే సరే అని చెప్పి అయితే వినాయకుని తేడానికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే సైకిల్తో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటుంది. అలా వస్తున్న కావ్య ఎంత చెప్పినా వినకుండా రాజు అయితే అన్నా సరే గుద్దేస్తూ ఉంటాడు. ఎవరో నా కార్ దగ్గర పడింది అని చెప్పి రాజు అయితే దిగి చూసేసరికి కావ్య నీ కళ్ళు కనిపించట్లేదా అని ఒకరికొకరు అనేలోపు రాజు అయితే కావ్యని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే లేచి నిల్చుని కళ్ళు దుబ్బాయా అని అనేలోపు రాజుని చూసి షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి ఏమీ అనలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కావ్య. ఇక కావ్యని చూసి రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు వాళ్ళిద్దరూ.